హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డాకు మహారాజు గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ మూవీ గురించి ట్రయల్ అయితే వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఎగ్జాక్ట్గా సంక్రాంతికి అయితే వస్తున్నారు వీళ్ళు. సో ఈ ట్రైలర్లో మాత్రం బాలకృష్ణ గారికి ఎటువంటి డైలాగులు అనేది పెట్టలేదు మామ. ఒకే ఒక్క డైలాగ్ అయితే పెట్టారనమాట. సో మైకిల్ జాక్సన్ అనే డైలాగ్, ఇంక అంత మించి తప్ప ఇంకే డైలాగ్స్ అయితే నాకు కనిపించలా. సో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతూ ఉంది. ప్రజెంట్కి పాస్ట్కి చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. సో ఇందులో నాకైతే 2 క్యారెక్టర్స్ లాగైతే కనిపించినాయి. సో ఆ క్యారెక్టర్ మధ్య జరిగే సిచ్యువేషన్ ఏంటనే దాని మధ్య ఉంటుందన్నమాట. అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఎక్కువగా నడిచేందుకైతే అవకాశం ఉంది. సో మేబీ మనకి ప్రజెంట్ లీడింగ్ లాగా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, గోస్ట్ మూవీ ఒకటి ఉందో చూసారు కదా నాగార్జున గారిది. సో అందులో ఒక పిల్లని కాపాడడానికి, అంటే వాళ్ళ అక్క కూతురిని కాపాడడానికి మాత్రమే మనోడు వస్తాడనమాట. సో సేమ్ ఫార్ములా ఏదన్నా రిలేషన్ ద్వారా కానీ ఏదన్నా సంథింగ్ మనోడు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ప్రజెంట్ రోల్లో జరుగుతూ ఉంటుంది కదా బాలకృష్ణ గారిది ఈ రోల్ అనేది ఇక్కడ అలాగే జరుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే పిల్లని సేవ్ చేయాలి. సో పిల్లకి ఏదో ఆపద ఉంది, ఆ ఆపదను మనోడు సేవ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఒక గ్యాంగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చుట్టూ రౌండప్ చేస్తారు ఫ్యామిలీని రౌండప్ చేసినప్పుడు మనోడు ఫైట్ కూడా చేస్తూ ఉంటాడు. సో మనకి పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఏదన్నా కానీ ఒక పిల్ల మధ్యనే జరుగుతూ ఉంది. సో మూవీ అనే దాని మీద ఎక్కువ ట్రయల్ వదిలినా కానీ సస్పెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేశారని చెప్పని నాకు అనిపిస్తుంది. సో మనకి మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా నాగవంశీ. సో ఆయన అన్న విషయం బట్టి ఏంటంటే, మూవీ ఎక్కువ హైప్ ఉంటుందా అని చెప్పేసి అని అన్నారన్నమాట. అంటే వాళ్ళతో వేరే కన్నా ఇదే ఇంకా ఎక్కువ బాగుంటుంది, మీరు ఇది ఎక్కడ ఇంటర్వెల్ అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి అని మన అంటమైతే జరిగిందనమాట ప్రొడ్యూసరు నాగవంశీ. సో నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే, పుష్ప మూవీకి కూడా ఇంతే బజ్ అయితే క్రియేట్ చేశారనమాట. మీకు ఎక్కడ ఇంటర్వెల్ అనిపించేలాగా హైప్ సీన్లు ఉంటాయని చెప్పేసి అని అన్నారు. సో సినిమా అయితే హైప్గానే ఉంది, కానీ ఎక్కడ ఇంటర్వెల్ పడుతుంది అని చెప్పిన మూమెంట్ అయితే మనకు రాలేదు. సో ఇంటర్వెల్ వచ్చిన సిచ్యువేషన్ కూడా ఓహో ఇక్కడ ఇంటర్వెల్ వచ్చిందా అని చెప్పేసి అని అనిపించింది, కానీ అలాంటి మూమెంట్ అయితే రాలేదన్నమాట. సో అలాగే ఇందులో కూడా మూమెంట్స్ ఉంటే మాత్రం మూవీని మాత్రం విపరీతంగా ట్రోల్ అయితే చేస్తారు. మన నాగవంశీ మావ కూడా ట్రోల్ అవుతాడనమాట. సో మనకి ప్రజెంట్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీస్లో మా గేమ్ చేంజర్ ఒకటి ఉంది, అలాగే సంక్రాంతికి వస్తున్న ఒకటి, డాకు మహారాజ్ ఒకటి. ఈ 3 మూవీస్ని అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా 2 మూవీస్కి సంబంధించిన ట్రైలర్లు అయితే వచ్చేసినాయి. ఇంకా రావాల్సిందల్లా మనకి సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఒక మూవీ ట్రైలర్ మాత్రం ఇంకా రావాల్సింది. సో అది కూడా వస్తుందో లేదనేది చూద్దాం. సో ఈ వీడియోకి అయితే ఎందుకు గైస్, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అర్థం ఏంటి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.